ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఒక్కసారి నన్ను తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 3 పుష్పాలలో ఒక పువ్వుని నువ్వు ఎంచుకో బిడ్డా. నీ జీవితంలో నువ్వు ఏ శుభవార్త అయితే వినాలనుకుంటున్నావో అది నీ చెవిన పడేలా చేస్తాను. జాగ్రత్తగా నీ సాయి చెప్పేది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్న 3 పుష్పాలలో ఒకటి తాకు బిడ్డ అని బాబాగారు ఈరోజు మన ముందు 3 పువ్వులనైతే ఉంచారండి. ఒకటి తెలుపు రంగు పువ్వు, ఒకటి ఎరుపు రంగు పువ్వు, ఇంకొకటి ఆకుపచ్చ రంగు పువ్వు అన్నమాట. ఈ మూడిటిలో ఒక పువ్వుని ఎంచుకో బిడ్డ. నీ జీవితంలో నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తను వింటావు అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో మన బాబాగారి మాటల్లోనే విందామా? ముందుగా తెలుపు రంగు పువ్వు. ఈ పువ్వు ఎవరైతే మనసులో తలుచుకుంటున్నారో వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారో మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నిన్ను నేను పట్టించుకోవడం లేదు అని నాపై అలిగావా? నీ చెయ్యి వదిలేశానేమో అని నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? దిగులు పడకు, నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. కాకపోతే నువ్వే నన్ను గమనించడం లేదు. లేదు అంటే నీ వెంటే ప్రతి క్షణం నీడగా ఉంటున్నాను కదా. ఇక నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు మంచిగా స్థిరపడేలాగా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నన్ను ఎందుకు గమనించలేకపోతున్నావు తల్లి? ఎందుకంటే నీకు నాపై ఏర్పడినటువంటి అపనమ్మకం వలన బాధలు, కష్టాలు ఎందుకు బాబా? వీటితోనే నాకు సరిపోతుంది. సంతోషంగా ఉండే క్షణాలు అంటూ ఏవి ఇవ్వడం లేదు అని నాపై అలిగావు కదా. కానీ తల్లి, నీకు బాగా ధైర్యం ఉంది, శక్తి ఉంది. అలానే నీలో ఉన్నటువంటి పోరాడగలిగేటువంటి శక్తి, యుక్తులు నీకు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ నీ పని నీకు జరుగుతుంది అని నమ్మకంతో ఉండు. కానీ బాబా నాకు తోడుగా ఉన్నారా? అసలు నేను ఈ పనిలో విజయం సాధిస్తానా లేదా అన్న సందేహం కూడా నీకు ఉంది కదా. భయపడకు, నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా చెప్పు? కొన్నిసార్లు నీకు ఏర్పడేటువంటి ఆటంకాలన్నీ కూడా నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల వలన ఏర్పడతాయి. కాబట్టి వాటి వలన నీ కష్టాలు కానీ, నీ సమస్యలు కానీ అని కాస్త ఆలస్యంగా నీ వద్దే ఉండి తరువాత మంచి రోజులను ప్రసాదించేందుకు అని తప్పకుండా నీకు సహకరిస్తాయి. గమ్యం ఎప్పుడూ కూడా నీ అధీనంలోనే ఉండదు అని తెలుసుకో అమ్మా. చివరికి ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి జరిగేంత వరకు తప్పకుండా నువ్వు ఎదురు చూడాల్సింది. ఏదైనా కానీ క్షణంలోనే జరిగిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ. అలానే నీ వద్దకు కష్టం వచ్చినప్పుడు అది నీ సాయంత్రంలో కల్లా నాకు వచ్చిన కష్టాన్ని నివారించు బాబా అంటే ఎలా? అందుకు తగినటువంటి సమయం కాస్తైనా నీ బాబాకి కేటాయించాలి కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదమ్మా నా ఉద్దేశం. తప్పకుండా మీరు మీ పూర్వజన్మ యొక్క కర్మలను అనుభవించక తప్పదు. భగవంతునికి కూడా తప్పనటువంటి పూర్వజన్మ సంచితాలను మీరు ఎలా తప్పించుకోగలరో చెప్పు తల్లి. కాబట్టి బిడ్డ, మీరు మాత్రం వాటిని అనుభవిస్తేనే మరలా మీకు అవి ఎదురు పడకుండా ఉంటాయని గుర్తుంచుకో. వాటి వలన నువ్వు తప్పక బయటపడతావు. కాబట్టి దానివల్లనే నీకు కాస్త ఆలస్యం అవుతుంది తప్ప మిమ్మల్ని బాధలో ఉంచితే నాకు ఏం సంతోషం తల్లి. నువ్వు దేని గురించైతే బాధపడుతున్నావో అలానే దేని గురించైతే ఈ కష్టాలు, కన్నీళ్లు తప్ప ఏది ఉండడం లేదు అని జీవితం అంతా కూడా నిరాశపరుస్తూ వస్తున్నావో వాటికి తప్పకుండా నీ బాబాను ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. వాటిని నువ్వు ఎదుర్కొని సంతోషంగా గడిపే రోజులను స్వయంగా నేను నీ ముందుకు తీసుకురాబోతున్నాను. అలానే బిడ్డ, నువ్వు నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని కూడా శాశ్వతంగా తొలగించబోతున్నాను అని మొదటి తెలుపు రంగు పువ్వు పట్టుకున్న వాళ్ళకి బాబాగారైతే చెప్పారండి.
ఇక బాబాగారు ఇచ్చిన సమాధానం అయితే ఇదే ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీ అందరికీ. ఇక రెండవది, ఎరుపు రంగు పువ్వు పట్టుకున్న వారికి బాబాగారు ఎలాంటి సమాధానం ఇస్తున్నారో మన బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, చాలా రోజుల నుంచి నువ్వు దీనంగా బాధపడుతూ ఉన్నావు. ప్రతిరోజు నిరాశకి గురవుతూ వస్తున్నావు. నిన్ను చూస్తూ నేను నీకు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వడం లేదు అని పొరపాటు పడుతున్నావు కదా. నేను చేస్తున్న పనిలో, నా ఆలోచనలో ఎంతటి పవిత్రత ఉందో నీకు తెలుసు కదా బాబా. మరి నా మాటల్లో ఎంతో సత్యం ఉంది అని నేను అడుగుతున్నటువంటి కోరిక పట్ల కూడా న్యాయపరమైనటువంటి కోరికనే అడుగుతున్నాను. నేను చేస్తున్నటువంటి పనుల వలన నాలో ఏదైనా కానీ, నాకు తెలియనటువంటి తప్పులు కానీ, లేదంటే ఏదైనా కొత్తగా మార్పులు వచ్చినా కూడా నన్ను క్షమించు. అంతే తప్ప బాబా, నేను ఏదైనా కానీ న్యాయపరమైనది, అలానే నలుగురు బాగుండాలనేటువంటి కోరికతోనే కదా నిన్ను ఆశించి కోరానే తప్ప నా స్వార్థం కోసం, కేవలం నా కుటుంబం సంతోషంగా ఉండాలని మాత్రం నేను ఎప్పుడూ ఆలోచిస్తున్నాను. నాతో పాటు 10 మంది సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ, లేదంటే నేను సంతోషంగా గడిపేందుకు కాస్త ధనాన్నైనా సరే ఏదో ఒక రూపంలో నువ్వు నాకు ఇచ్చిన రోజులు సహకరిస్తావు అని అనుకున్నాను. కానీ బాబా, నా కుటుంబ సమస్యలన్నీ కూడా మీకు తెలుసు కదా. నేను వాటన్నిటినీ ఎలా ఒక్కరినే ఎదుర్కొని పోరాడగలిగానో చెప్పు తండ్రి. మిమ్మల్నే నమ్ముకున్నాను. నా కుటుంబం ఏమైపోవాలి? నాకంటూ ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ఇవ్వండి బాబా. నేను అడుగుతున్నది న్యాయపరమైన కోరికే కదా. దీనికి కూడా ఎందుకు సాయి ఆలస్యం చేస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులని నేను ఎదురు చూస్తూ ఉండాలి? నేను మీకు మాట ఇస్తున్నాను. నేను అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం ప్రాప్తిస్తే, నాతో పాటు ఉన్నవారిని, అలానే నాలాగా సాయం కోసం ఎదురు చూసే వాళ్ళని కూడా తప్పకుండా నా వంతు సహకారం చేస్తాను. అది కూడా మీ పేరుతోనే బాబా. ఇక నా మాటల్లో ఎంత సత్యం ఉందో నేను ప్రతిరోజు కూడా నిన్ను వేడుకుంటున్నటువంటి ప్రార్థనలో కూడా అంతే సత్యం ఉంది సాయి. నేను ఎన్నో రోజులుగా మిమ్మల్ని అడుగుతున్న కోరిక ఇదే కదా బాబా. ఇక నాలో ఏదైనా కానీ తప్పుంటే క్షమించండి తండ్రి. ఇక పరీక్షించి మరీ నన్ను బాధ పెట్టకండి. దిగులు పడకమ్మా. నీ సమస్యల నుండి నువ్వు అడుగుతున్నటువంటి నీ న్యాయపరమైన కోరిక తప్పకుండా నేను వింటున్నాను. కానీ ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ మాత్రం ఏదీ కూడా వృధాగా పోనివ్వను. అవన్నీ కూడా నీకు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఉపయోగకరంగా మారబోతున్నాయి. ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ అంతా కూడా నీకు ఏదో ఒక రూపంలో మంచి జరిగేలా ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఏ మాత్రం కూడా వ్యర్థంగా ఉండదు. ఇక ఎన్నో రోజులుగా అడుగుతున్నాను కదా బాబా, ఇంకా ఆలస్యం చేస్తున్నావని తల్లడిల్లిపోతున్నావా? తప్పకుండా నువ్వు అడిగినటువంటి కోరికను నెరవేరుస్తాను. అది కూడా అతి త్వరలోనే. నువ్వు అనుకున్నట్లుగా అంతా జరుగుతుంది. కానీ నువ్వు నాకు మాట ఇచ్చిన విధంగా నలుగురికి సాయం చేస్తావు అనేటువంటి మాటను మాత్రం మర్చిపోవద్దమ్మా. కేవలం అతి కొద్ది రోజులలోనే నువ్వు అడుగుతున్నటువంటి కోరిక పట్ల ఒక శుభవార్త నువ్వు తప్పకుండా వింటావు. అది కూడా నీ సాయి అనుగ్రహమే అని చెప్పి తెలుసుకుంటావు బిడ్డా. ఇన్ని రోజులు ఓర్పు సహనంతో నీ ఎదురు చూపులను ఎక్కడా కూడా ఆపకుండా, ఏ మాత్రం కూడా విసుగు అనుకోకుండా ప్రతిరోజు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ వస్తున్నావు. నిజంగా అందుకు నిన్ను అభినందించాలి బిడ్డా. ఏ రోజు ఎప్పుడు అలుపు సొలుపు లేకుండా నీ వంతు ప్రయత్నాలను నువ్వు చేస్తూనే ఉన్నావు. అది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శదాయకం. కొంతమంది వారు ఏదైనా సరే అనుకోగానే వెంటనే జరిగిపోవాలని అనుకుని వారు మొదలు పెట్టినటువంటి పనిని మధ్యలోనే ఆపేస్తారు. లేదంటే అది మాకు ఇక సరిపోవడం లేదు బాబా, మా కోరిక నెరవేర్చడం లేదు అని దానివలన మీరు ఇంకా నిరాశ చెందుతూ దాని గురించే మర్చిపోతారు. కానీ నువ్వు అలా కాదమ్మా. నువ్వు అనుకున్నటువంటి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు
నువ్వు మొదలు పెడుతున్నటువంటి నీ పనిని ఇప్పటి వరకు ఆపకుండా ప్రతిరోజు నీ వంతుగా ఎంతగా ప్రయత్నించావో నేను చూశాను. నీ కష్టం ఏది వృధాగా పోనివ్వను. తప్పకుండా నీకు నేను మంచి శుభకరమైనటువంటి రోజులు వచ్చేలా చేస్తాను. ఆనందంతో నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడిపేందుకు సిద్ధంగా ఉండండి అని బాబాగారు రెండవ పువ్వు తాకిన వరకు చెప్పారండి. ఇక మూడవది ఆకుపచ్చ రంగు పువ్వు పట్టుకున్న వరకు బాబాగారు అయితే ఏం చెప్పబోతున్నారో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి బాధ అంతా కేవలం కొన్ని రోజుల్లోనే తొలగిపోబోతుంది. నీ మనసంతా ప్రశాంతంగా మారబోతుంది. చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకున్నావుగా, ఇక నీ నుంచి ఆ నిరాశ మొత్తం తొలగిపోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం అనే మాట ఉండదమ్మా. దానికి నువ్వే నిదర్శనం కాబోతున్నావు. కాస్త ఆలస్యం జరిగింది, అందుకు నిన్ను నేను క్షమాపణలు కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ బాబా ఏమీ చేయలేడు అని అనుకునేటువంటి ఒక దీనాతి దీనమైనటువంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు ఇక బాబా వల్ల ఏమీ కావడం లేదనేటువంటి ఆలోచన నీ మదిలోకి వచ్చినప్పుడు, అప్పటికీ కూడా ఈ బాబా పలక లేనప్పుడు నువ్వు ఇంత నిరాశ చెందావు అంటే నా నుండి నీకు ఎలాంటి సమాధానం రాలేదనే కదా. అందుకు కేవలం నువ్వు చేసుకున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాలు మాత్రమే. ఏదైనా కానీ తల్లి, 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మరి దేని గురించైనా నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది నీకు సంతోషంగా ఉండేటువంటి గొప్ప బంధంతో ఎన్నో రోజులుగా ప్రతిరోజు నలిగిపోతూ వారితో మాటలు పడుతూ అలానే చిత్రహింసలకు గురవుతున్నావు. కానీ బాబా ఇవన్నీ చూస్తూ ఉన్నా కానీ నాకెందుకు బాబా ఇలా శిక్ష వేస్తూ ఉన్నారు? వారికి మాత్రం ఎలాంటి శిక్ష వేయకుండా సంతోషంగా ఎందుకు ఉంచుతున్నారు? నన్ను మాత్రం వారితో ప్రతిరోజు కూడా నరక యాతనలు పెట్టేలా చేస్తున్నారే ఎందుకు బాబా? చూస్తూ కూడా సమాధానం లేకుండా మౌనంగా ఉంటున్నారు అని ప్రతిరోజు బాధపడుతూ నా వద్ద కన్నీరు కారుస్తున్నావు కదా. నీకు నేను అన్నీ ముందే తెలియపరిచానమ్మా. వారేంటో, అసలు వారి స్వభావం ఏంటో అర్థమయ్యేలా ప్రతి సూచనలు అందించాను. కానీ నువ్వే పట్టుబట్టి మరి బాబా ఆ బంధంతో తప్ప నాకు ఇక వేరే ఏ బంధంతోనైనా సరే నాకు ముడిపెడితే నేను తప్పకుండా అసలు ఈ భూమిపై లేకుండా మీ వద్దకే వస్తానని అన్నావుగా. మరి ఆ రోజు నాపై ఒట్టు కూడా పెట్టావు కదా. మరి నీకు నువ్వుగా తెచ్చుకున్నటువంటి నీ బంధాన్ని నువ్వే కదా అనుభవించాలి. మరి అలాంటప్పుడు నీకు తెలియదా బాబా ముందే అన్నీ తెలుసుకొని కూడా ఎందుకు ఇలా చేశారు అని అడుగుతావేమో. అప్పుడేమో నేను అసలు ఈ భూమిపై ఉండను బాబా అన్నావు. మరి ఇప్పుడే గనుక నేను ఆ బంధాన్ని దూరం చేసుంటే నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉండేదానివి కదా. మరి అన్నీ కూడా నాపై మోపితే ఎలా తల్లి? నీకంటూ కొన్ని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన జ్ఞానాన్ని భగవంతుడు తప్పకుండా అందిస్తాడు. దాని వలన మీరు ఎన్నో మంచి మంచి నిర్ణయాలు కూడా ఆలోచించేటువంటి విధానం నీకు ఉంటుంది. అయినప్పటికీ మీరు మాత్రం మీ సొంత ఆలోచనలు, నిర్ణయాలు మీరే తీసుకుంటారు, మళ్ళీ భగవంతునిపై మోపుతారు. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ తల్లి చెప్పు? కానీ నిన్ను చూస్తూ నేను ఎందుకు సమాధానం ఇవ్వలేదో తెలుసా? నీకు పూర్తిగా వారేంటో, వారి స్వభావం ఏంటో తెలియపరచాలని నేను కాస్త మౌనంగా, కఠినంగా ఉన్నాను బిడ్డ. అలానే నీ పట్ల కాస్త అన్యాయంగా ఏమాత్రం కూడా ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేందుకు కారణం అదే. వారిలో తప్పకుండా మార్పు వస్తుంది. వారు నీ గురించి అర్థం చేసుకుంటారు. మీ బంధం సంతోషంగా ఉంటుందమ్మా. ఎప్పుడైనా సరే తల్లి, ప్రస్తుతం ఉన్నటువంటి నీ పరిస్థితిని చూసి భవిష్యత్తు కూడా సంతోషంగా ఉంటుంది అని ఎప్పుడూ అంచనాలు వేయకూడదు. కాబట్టి ముందు రాబోయేటువంటి భవిష్యత్తు ఏంటో కూడా నీకు తెలియదు. కాబట్టి కేవలం నీ బాబాకి మాత్రమే తెలుసు. నీకు ఏది మంచో ఏది చెడో అని అర్థం చేసుకొని నీ బాబా నీకు అందించిన దాంతోనే సంతోషంగా ఉండు బిడ్డ. కొన్నిసార్లు నీకు ఆలస్యం జరుగుతుంది అంటే అంతకన్నా మంచిది ఏదో అవకాశం నీకు రాబోతుంది, లేదంటే ఇంకేదైనా మంచి జీవితం కానీ నీ ముందుకు రాబోతుందని అర్థం చేసుకో బిడ్డ.
ఇక నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. తప్పకుండా వారిలో మార్పు రాబోతుంది. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డా అని బాబాగారైతే ఆకుపచ్చ రంగు పువ్వు పట్టుకున్న అయితే చెప్పారు కదండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు అందించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. బాబాగారు ఇచ్చిన సమాధానాలు అందరికీ కూడా ఎంతో బాగా నచ్చాయి, మంచిగా అనిపించింది అని చెప్పి అయితే ఆశిస్తున్నాను. మరి ఈరోజు బాబాగారు మనందరి కోసం తీసుకొచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.